వేములవాడ నియోజకవర్గ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి చంద్రమనేని మరి వికాసరావు గారు ప్రస్తుతము ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు రోడ్ షో నిర్వహించారు. వారిని అడిగి వేములవాడ పైన వారికి ఉన్నట్టు ప్రత్యేక దృష్టి ఏంది, డాక్టర్గా సేవలు అందించారు, ప్రతిమ ఒక పెట్టేసి చాలామంది కూడా సహకారాలు అందించారు. వారి మాటలను తెలుసుకుందాం. సో టికెట్ చివరి నిమిషంలో చేజిక్కించుకున్నారు. సో ఎలా అనిపించింది, వేములవాడకి ఏం చేద్దాం అనుకుంటారు? ఫస్ట్ ప్రజల స్పందన చాలా బాగుంది. ఈరోజు రోడ్ షో గారు సంజయ్ గారితో చేసినాము. ఖచ్చితంగా ఈసారి దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగురబోతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంతో అనుబంధం కొత్తది కాదు. రాజకీయాలకు అతీతంగా 16 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై ఎందరికో సేవా కార్యక్రమాలు కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు వాటర్ ప్లాంట్స్ కావచ్చు, అంబులెన్సెస్ కావచ్చు, మహిళా సాధికారత కుట్టు మిషన్సే కావచ్చు, ఇలా ప్రజలలో సేవ చేసుకుంటా ముందే ఉన్నా కాబట్టి రాజకీయాలకు కార్యకర్తలను రాజకీయాలకు తీసుకొచ్చారు. సో ప్రజలు ఇమీడియట్లీ దే ఆర్ కనెక్టింగ్ టు మీ. సో యాజ్ ఏ పొలిటీషియన్ ఆల్సో నేను వాళ్ళకి సేవ చేస్తాను, వాళ్ళకి గట్టిగా నమ్మకం ఉంది. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నాను. రాబోయే రోజులలో నన్ను వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఉపాధి కల్పన. ఇదివరకే మా నాన్నగారు ప్రోత్సాహంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు నడుస్తున్నాయి నాగారం కోనరావుపేట మండల్. అలాంటి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వేములవాడ నియోజకవర్గం అంతా అన్ని మండలాలకు ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఎక్కడైతే అవసరం ఉంటుందో అది తీసుకొచ్చి మన యువజనులకు నైపుణ్యాలు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్స్ ఇదివరకే 1000 మందికి మేము ఇచ్చినాము. అట్లా కాన్స్టిట్యున్సీ అంతా ఆ మోడల్ మేము తీసుకొచ్చి యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని నాకు ప్రజలకు చెప్తున్నాను. అదే కాకుండా పరిశ్రమలు వేములవాడ నియోజకవర్గంలో పరిశ్రమలు రాలేదు. 10 సంవత్సరాల నుంచి వేములవాడ వెనుకబడిపోయింది. సో పరిశ్రమలు కూడా సూక్ష్మ చిన్న కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది. మరి ఖచ్చితంగా తీసుకొచ్చి పరిశ్రమలని స్థానికంగా ఉపాధి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉపాధి కల్పన. అదే కాకుండా మరి స్కూల్స్ మన మోడల్ స్కూల్స్ సిరిసిల్లలో ఎక్కువ వచ్చినాయి, వేములవాడలో తక్కువ ఉన్నాయి. స్కూల్స్ కూడా మౌలిక సదుపాయాలు మనం చూసుకుంటే దేశంలోనో మొత్తం దేశంలో టాయిలెట్లు తక్కువ ఉన్న స్కూల్స్ మన తెలంగాణలో ఉన్నాయి అక్కడ సెంట్రల్ సర్వే ప్రకారం. ఖచ్చితంగా మా ప్రాంతంలో వేములవాడ కాన్స్టిట్యున్సీలో టాయిలెట్స్ లేని స్కూల్సే కావచ్చు, మౌలిక సదుపాయాలు లేని స్కూల్సే కావచ్చు, వాటిపైన శ్రద్ధ పెట్టి ప్రభుత్వ నిధులు రాకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మోడల్ స్కూల్స్ అభివృద్ధి చేద్దామని నాకు ఆలోచన ఉంది. ఇదివరకే అలాంటి ప్రణాళికలు ఉన్నాయి. ఇది కాకుండా చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వేములవాడలో. ఇప్పుడు కలికోట సూర్యమ ప్రాజెక్టు 2 సార్లు ఫౌండేషన్లు ఇష్యూలు, ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలే. మోత్కూరావుపేట చందుర్తి రోడ్డు అది పూర్తి కాలేదు. టెంపుల్ సిటీ డెవలప్ కాలేదు. ఎంత నిధులు వస్తున్నాయో దాని తగ్గట్టు డెవలప్ కాలేదు. మరి నేను ఎమ్మెల్యే అయినాక నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా తీసుకొచ్చి టెంపుల్ కూడా అభివృద్ధి చేసి, ఎందుకంటే మొన్ననే నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీ అనే పదం వారు పలికినారు. ఖచ్చితంగా టెంపుల్స్ వారి హయాంలో డెవలప్ అవుతున్నాయి. భవ్య రామ మందిరం నిర్మాణం కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా వారిని తీసుకొచ్చి టెంపుల్ సిటీని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తానని నాకు నమ్మకం ఉంది. సో ప్రజలకు నేను చెప్పేది ఒకటే, రాజకీయాలకు నేను స్వార్థం కోసం రాలేదు. కేవలం ఒక లెగసీ ఉంది, నీతి నిజాయితీ చేసే పాలిటిక్స్. ఖచ్చితంగా అదే పాలిటిక్స్ నేను చేసుకుంటా, గ్రామాలలో అభివృద్ధి చేసుకుంటా, ప్రజల నమ్మకంతో ముందుకెళ్తాను. సో రాబోయే ఎలక్షన్లో 30వ తారీఖు నాడు ప్రజలందరూ వేములవాడ నియోజక ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి వారి జీవితాల్లో వాళ్ళు గెలవాలని వాళ్ళకి చెప్తున్నాను. పింఛన్లు మేమే ఇస్తున్నాము, కరెంటు రుణాలు గంటలు మేమే ఇచ్చాము, ఇందులో మోడీ రూపాయి లేదు అని అంటారు కదా, మరి దీని ఎలా చూడండి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది. అని ఒకరొక శత్రువు కాదు. సో మన 3 టైర్ వ్యవస్థ మనది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, గ్రామ పంచాయతీ అయినా సమన్వయంతో ఉండాలి. ఏదైనా డిస్కషన్ కంఫంటేషన్ కాకుండా నేను ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాలు నేను చేయబోతున్నాను. ఖచ్చితంగా అందరితో మాట్లాడి ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడి పని చేయడం అని ముఖ్యం. ఈ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, గ్రామ పంచాయతీలు ఇవన్నీ డిఫరెంట్ టైర్స్ ఆఫ్ సిస్టమ్ అన్నీ పనిచేస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి కోఆర్డినేషన్ ద్వారా ప్రజలకి ఏం కావాలి, అల్టిమేట్లీ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి పోవాలి. దానికి వీ హ్యావ్ టు యూజ్ ద కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా అయ్యేదే పనులు నేను చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందుకు వేరియేషన్ చూడండి, అప్పుడే ఎలా ఉన్న తెలంగాణ, ఇప్పుడే ఎలా ఉన్న తెలంగాణ అని ముందుకెళ్తుంది మరి ఇప్పుడు నాటి ప్రభుత్వం. సో మరి మీరు దాన్ని ఎలా వేరేజ్ చేస్తారు? అది మీరు ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు, దే ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. నేనేమంటున్నానంటే మీరు డెవలప్ కాలేదంటారా? ప్రజలందరూ నేను అంటలేరు, డెవలప్ అయిందా, మీరు ఏమంటారు అందరూ?
ఎక్కడ పోయినా గ్రామాలలో 10 ఏళ్ళ నుంచి ఎక్కడ రోడ్లు అట్లా ఉన్నాయి, బ్రిడ్జెస్ కాలేదు, మన స్కూల్స్ డెవలప్ కాలేదు. సో ఈ యాంటీ ఇంకంపెన్సీ ఉంది. నేను ఇద్దరు మీకు చెప్పిన కదా కలికోట సురమ ప్రాజెక్ట్, అది పెండింగ్ ఉంది. సో మెనీ ఇయర్స్ పెండింగ్. అది కాకుండా ముత్తుకురావుపేట చంద్రుతి రోడ్ పెండింగ్ ఉంది. ఇలాంటి చాలా పెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి నేను కోఆర్డినేషన్ ద్వారా, ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల ద్వారా, స్వచ్ఛమైన మనసుతో రాజకీయాలకు వస్తున్నా, నేను చేస్తాన్న కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజలు కూడా నన్ను నమ్ముతున్నారు. ఇప్పటికే 3 ఎంపీలు ఉన్నారు ఇక్కడ, కేంద్ర మినిస్టర్ కూడా ఉన్నారు. ఏనాడు కూడా కేంద్రంతో మాట్లాడే జాతీయ హోదా ప్రాజెక్టులు కానీ తెప్పియలేదు. సో ఎలా చూడాలి మరి బీజేపీ అంటూ? ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఇవన్నీ తెచ్చి చూపిస్తా ప్రజలకు నమ్మకం ఉంది ఆపేనా. ఓకే, ఏం చెప్తారు చివరిగా ఓటర్లు? ఖచ్చితంగా వేములవాడ నియోజక ఓటర్స్కు మీరు 30వ తారీఖు నాడు కమలంపు గుర్తేసి ఒక్కసారి మీరు నా వెంట నడవండి. రాబోయే 5 ఏళ్ళు నేను మీ వెంట నడిచి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.